నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాహిత్య రంగంలో పరిచయం అక్కర్లేని పేరు కొండపల్లి నిహారిణి గారు. రచయిత్రిగా, కవయిత్రిగా, సాహిత్య పరిశోధకురాలిగా, సాహిత్య విమర్శకురాలిగా పేరొందిన ఆమె సమీక్షలు, పీఠికలు రాయడంలో దిట్ట. అంతేకాకుండా ప్రముఖ చిత్ర కళాకారుడు కొండపల్లి శేషగిరిరావు గారి కోడలు. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడకి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అసలు మీరు ఎక్కడ పుట్టారు? అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఏం చదువుకున్నారు? నేను చిన్నపెండ్యాల గ్రామంలో పుట్టానమ్మా. మాది వరంగల్ జిల్లా. చిన్నపెండ్యాలలో పుట్టాను. నా చిన్నతనం అంతా, బాల్యం అంతా కూడా చిన్నపెండ్యాలలోనే గడిచింది. మా నాన్న పెండ్యాల రాఘవరావు గారు, మా అమ్మ కౌసల్యాదేవి. వాళ్ళు మమ్మల్ని బాగా, మేము అన్నదమ్ములు, అక్క చెల్లెలం, చాలా పెద్ద కుటుంబం. అందరినీ బాగా గారాబంగా, మంచి ఒక క్రమశిక్షణతో పెంచారు. స్టేషన్ గన్పూర్లో, చిన్నపెండ్యాలలోనేమో ఉన్నత ప్రాథమిక పాఠశాల వరకు చదువుకున్నా, అంటే 7th క్లాస్ వరకు. ఆ తర్వాత స్టేషన్ గన్పూర్కి వెళ్ళాం, అక్కడ చదువుకున్నాను 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్, డిగ్రీ రెండు కూడా హన్మకొండలో చదువుకున్నాను. మీరు ఉద్యోగం ఎక్కడెక్కడ చేశారు? నేను ఇంటర్లో నాది సైన్స్ సబ్జెక్ట్, కానీ తర్వాత గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి నేను తెలుగు లిటరేచర్ తీసుకున్నాను. సో గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చేస్తూ మళ్ళీ నేను ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. ఆ తర్వాత తెలుగు పండిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. కాబట్టి తప్పకుండా తెలుగు టీచర్ ఉద్యోగానికే నా అడుగులు పడ్డాయి. కొన్నాళ్ళు హన్మకొండలో ఉన్నప్పుడు మా హస్బెండ్ అక్కడ ఉద్యోగం చేసేవారు. అప్పుడు హన్మకొండలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను తెలుగు టీచర్గా. ఆ తర్వాత హైదరాబాద్కు మూవ్ అయ్యాము, వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లోనే. నాకు ప్రభుత్వ పాఠశాలలో జాబ్ వచ్చింది, గిరిజన పాఠశాలలో. అది ములుగు ఆ ప్రాంతంలో వచ్చింది. అప్పుడే మా వారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం, దాంతో కుటుంబము, పిల్లలు వీళ్ళని వదిలేసి నేను అక్కడెక్కడో ఉద్యోగం చేయడం కష్టమైన విషయం కనుక ఆ జాబ్ను వదిలేసేసుకొని, అంటే జాయిన్ అవ్వాల, హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో ప్రైవేట్ పాఠశాలల్లో నేను తెలుగు టీచర్గా ఉద్యోగం చేశాను. మీరు విద్యార్థులకు బోధించే తీరు ఎలా ఉంటుందంటారు? ఎప్పుడైనా ఉపాధ్యాయురాలు అంటే పిల్లలకి ఒక తల్లిలాగా ఉండాలి, అది నా భావం. వాళ్ళు పుట్టింది తల్లి దగ్గర, తల్లిదండ్రులతో ఉన్నా కూడా ఎక్కువ శాతం పాఠశాలకు వచ్చిన తర్వాత వాళ్ళ సమయాన్ని అంతా గడుపుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఒక తల్లి పాత్ర పోషించాల్సి వస్తుంది టీచర్ అని. ఒకవేళ పురుషులైతే తండ్రి పాత్ర పోషించాల్సి వస్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడే ఆ పిల్లలకి దగ్గర అవుతాము, మనం చెప్పే పాఠాలు అర్థమవుతాయి. అందుకనే నేను ఎప్పుడైనా వాళ్ళని కొట్టడాలు, తిట్టడాలు, విసుక్కోవడాలు లేకుండా చాలా ఓపికగా నేను చెప్పేదాన్ని. పైగా ఒక ప్రత్యేకమైనటువంటి బోధన శిక్షణ ఇవ్వకున్నా కూడా నేను నా పిల్లలకి ఇంట్లో చెప్పిన అనుభవంతోనో ఏమో నేను ఏం నేర్చుకున్నానంటే, వాళ్ళకి కథల రూపంలో చెప్పడము, ఒక మంచి, అంటే ఏదో పాటనో పద్యమో, తెలుగు టీచర్ని కావడం, తెలుగు సాహిత్యంలో ఉన్నాను కాబట్టి ఒక పద్యాన్నో పాటనో అట్లా ఉదాహరణగా చెబుతూ వాళ్ళని ఆకట్టుకున్నప్పుడే వాళ్ళు నేను చెప్పే పాఠాన్ని అర్థం చేసుకుంటారనుకునే ఆ శైలిని నేనే నేర్చుకున్నాను. అది మనకు బయట ఎక్కడ నేర్పించారు, కానీ నేను కథలు చెప్తూ వాళ్ళని ఆకట్టుకునేదాన్ని చిన్న తరగతి పిల్లలకి. ఆ తర్వాత పెద్ద క్లాస్కి వచ్చిన పిల్లలు, ఇప్పుడు 8th 9th వాళ్ళ బోధన వేరుగా ఉంటుంది, 5వ తరగతి వరకు ఉన్న పిల్లల బోధన వేరుగా ఉంటుంది. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలందరికీ తెలుగు టీచర్గా జాబ్ చేశాను రకరకాల స్కూళ్ళల్లో. దానివల్ల అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి నాకు. చెప్పాను కదా, ఒక స్నేహితురాలిగా నేను పిల్లలతో కలిసిపోయి ఉండేదాన్ని. కాబట్టి నాకు బాగా పిల్లలు చాలా రోజుల వరకు కూడా పిల్లలు టచ్లో ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఎంత గమ్మత్ అంటే, నేను ఢిల్లీకి వెళ్ళాను ఏదో యాత్ర. ఇంకా అలా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరో పిల్లలు కనిపించి టీచర్ బాగున్నారా అని వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇదే నాకు, నేను అమెరికాకు వెళ్తుంటే ఫ్లైట్లో పక్కన కూర్చున్నాడు అబ్బాయి, నా బ్యాగ్ తీసి పైన పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఏంటి అర్థం కావట్లేదు నాకు, నేను గుర్తుపట్టలేదు ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను తెలుగు టీచ్ చేశానట. ఆ అబ్బాయి ఎంఎస్ చేయడానికి వెళ్తున్నాడు. అన్ని ఏళ్ల తర్వాత తెలుగు టీచర్, అది కూడా ఆ అబ్బాయి ప్రత్యేకంగా
నాన్ తెలుగు అబ్బాయి, అంటే ఏదో మన నార్త్ ఇండియన్ అబ్బాయి. అయితే అతనికి తెలుగు క్లాస్ ఎప్పుడు వారంలో 2 క్లాసులు ఉంటాయి, థర్డ్ లాంగ్వేజ్. ఆ క్లాస్కి టీచ్ చేసిన నన్ను అన్నేళ్ల వరకు ఎలా గుర్తుపెట్టుకున్నాడు అంటే అది టీచ్ చేసిన విధానంలో, బోధన విధానంలో మనం అనుసరించినటువంటి విధానం వాళ్ళ హృదయాలకు ఆకట్టుకునేది కనుక నన్ను గుర్తుపెట్టుకున్నారు. అలాంటివి నేను సంపాదించుకున్నటువంటివి నాకు. అది మీకు సాహిత్యంపై అభిష్టం ఎలా కలిగింది? నేను సాహిత్యం తీసుకున్న సబ్జెక్టే తెలుగు లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, తెలుగు లిటరేచర్. ఈ 3 నాకు BAలో ఉన్న సబ్జెక్ట్స్. తర్వాత MA కంప్లీట్గా తెలుగు లిటరేచరే, తెలుగు స్పెషల్ తెలుగుతోనే చేశాను. అది కాకుండా చిన్నప్పటి నుంచే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను తెలుగు సాహిత్యం మీద నాకేం అభిరుచి లేదు, అవగాహన కూడా లేదు, కానీ భాష మీద చాలా ఇష్టం ఉంటుండేది. ఆ తెలుగు క్లాస్లో విని వచ్చింది నేను ఎప్పుడు చదువుకోకుండానే రాసి మంచి మార్కులు తెచ్చుకునేగలిగేదాన్ని. అంటే అంత ఇష్టం ఆ భాష అంటే. ఇంట్లో మాట్లాడే అలవాటుతోనో లేకపోతే అమ్మా నాన్నల పెంపకమో, మాతో అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు అందరూ కూడా మేము తెలుగులో చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళము, చర్చించుకునేవాళ్ళము. మా ఇంటి వాతావరణం మా బాల్యంలో చాలా ఎలా ఉండేదంటే రాజకీయాలు, సినిమాలు, ప్రజల ఊరి విషయాలు, ఇలాంటివన్నీ కూడా మేము తప్పకుండా మా ఇంట్లో చర్చించుకునేవాళ్ళం. మేము బాపు అంటాము మా నాన్నని. మా బాపు చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. తర్వాత తెలుగు సినిమాల్లో పాటలు బాగా వినేవాళ్ళం. పాటలు వింటే ఏదైనా పాట, ఆ పాటలో ఒక పదం రాగానే దాని అర్థం ఏంటి అని అడిగేదాన్ని. అంటే మా ఇంట్లో అందరికీ ఉంది అది. అర్థం తెలుసుకోకుండా ఏదో పాడేసేవాళ్ళం కాదు. అలా అక్కడి నుంచే మొదలైంది ఆ తెలుగు భాష పట్ల మమకారం. అదే క్రమంగా మనకి సాహిత్యం మీదకి మళ్ళింపు జరిగింది. మా నాన్న పెండ్యాల రాఘవరావు గారు, తను మొదటి MP వరంగల్ జిల్లాకి. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. నా దేశం రా నా దేశం, నా దేశం నా భారతదేశం, మన్ను బంగారం మాన్యాలున్నా, సాలెల్ల పారే సెలయేరులున్నా, మడిలో మొక్కకు తడిలేదన్నా, ఇట్లాంటి గేయాలు ఆయన రాశారట. ఇటువంటి వాతావరణం మా ఇంట్లో ఉంటుండేది. ఇప్పుడు కాళోజీ గారివి, దాశరథి గారివి పద్యాలను చదవడము, ఆ కవిత్వాన్ని చదవడము. తర్వాత శ్రీశ్రీ గారి కవిత్వం చాలా నచ్చేది. నేను చిన్నప్పుడు ఒక 8th 9th ఆ వయసులో ఉన్నప్పుడు ఈ కవిత్వం మీద నాకు హాస్యంగా అనిపిస్తుండేది, అప్పుడు తెలియని తనంతో. ఎప్పుడైతే నేను చదువులో ఒక ఇంటర్మీడియట్ వరకు కూడా నాకు సాహిత్యం మీద పెద్దగా లేదు, కానీ డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే తెలుగు లిటరేచర్ తీసుకొని తెలుగు క్లాసులలో వింటూ ఉన్నానో, ఆ ఇంట్లో ఉన్న వాతావరణానికి మా బాపు జీన్స్ వచ్చి ఉంటాయి. అలా నాకు ఆ భాష మీద మాత్రం చిన్ననాటి నుంచి ఉన్న పట్టుదల, ఇష్టము, వాటితోటి అట్లా ఆటోమేటిక్గా తెలుగు సాహిత్యంలోకి నేను సాహిత్యం మీద అభిరుచి, అభిలాష పెరిగిపోయాయి. మీరు డాక్టరేట్ పొందారు కదా, దేని మీద పరిశోధనలు చేశారు? ఇది చాలా పెద్ద చరిత్ర మా డాక్టరేట్ వరకు వచ్చేది అంటే. ఎందుకంటే నేను అందరు చదువుకున్నట్టుగా MA అయిపోతూనే ఏదో MPhil చేసో PhD వెంటనే చేయలేదు. నేను ఈ మధ్యలో చాలా పెద్ద జీవితం ఉంది నాది. నేను PhD ఎప్పుడు చేశానంటే నాకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేశాను. నేను చదువుకున్నది ఎప్పుడో 20 ఏళ్ల లోపల, 20 ఏళ్ళకి చదువుకున్నాను. 22 ఏళ్లతో చదువు పూర్తయిపోయింది. తర్వాత 50 సంవత్సరాలు వచ్చేదాకా నాకు చదువు లేదు. మధ్యలో ఉద్యోగం చేశాను, తెలుగు టీచర్. ఒక టీచర్ జాబ్ ఒక యాంత్రికంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. మనకు సిలబస్ పూర్తి చేసుకోవడం, చదువుకోవడం, చెప్పడం, ఇంట్లో పిల్లలు, సంసారము, ఇవన్నిటి నుంచి నేను పరిశోధన అనే దానికి ఎదగడానికి నేను చాలా శ్రమ చేశాను. మధ్యలో చాలా కథలు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ వదిలేస్తే నువ్వు అడిగిన ప్రశ్నకు సూటిగా చెప్పాలంటే, ఈ పరిశోధన చేయాలని ఎందుకు అనిపించిందంటే, ఈ సాహిత్యంలో అడుగుపెట్టి చదవడము, రాయడము ఎప్పుడైతే సీరియస్గా చేస్తూ ఉన్నానో, అప్పుడు ఒక PhD చేస్తే బాగుంటుందన్న ఐడియా వచ్చిన తర్వాత చాలా పుస్తకాలను తిరిగేసి చూశాను. ఎంతోమంది గురించి పరిశోధనలు వచ్చాయి. కానీ వరంగల్ జిల్లాలో ఇనుగుర్తి గ్రామంలో పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా చదువుకొని సాహిత్య సేవ చేసిన ఒద్దిరాజు సోదరులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర బయటికి రాలేదు అనేది నాకు ఈ సాహిత్య పరిశోధనలో నాకు తెలిసిన అంశం.
వాళ్ళది ఒక సంచిక దొరికింది నాకు. 1995లో వాళ్ళు ఒక సంచిక వేశారు కుటుంబ సభ్యులు. అందులో వాళ్ళు రాసినటువంటి కథలు, నాటకాలు, నవలలు, ఈ విషయాల మీద చక్కని అద్భుతమైనటువంటి వ్యాసాలు అందరూ రాశారు, ప్రముఖులు ఎందరో రాశారు. ఆ తర్వాత వాళ్ళు తెలుగు పత్రిక అని ఒక పత్రికను కూడా నడిపారు ఆ కాలంలోనే, 1922లో. ఇవన్నీ విషయాలు ఆ సంచికలో నేను చదివిన తర్వాత ఇంకా నేను వేరే ఎవరి సాహిత్యం జోలికి వెళ్ళకూడదు, ఇది చేసి తీరాల్సిందే అని నాకు అనిపించి వాళ్ళని పరిచయం చేసుకోవడం, వాళ్ళ ఇండ్లకి వెళ్ళడము, ఆ సాహిత్యాన్ని అంతా తెచ్చుకోవడము, అలా డాక్టరేట్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో మొదలుపెట్టాను నేను. డాక్టరేట్ చేసేటప్పుడు మీరు ఎదుర్కొన్న అనుభవాల గురించి కూడా తెలియజేస్తారా? అయితే గమ్మత్తైనటువంటి అనుభవాలు నాకు కలిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేయాలని అనుకున్నప్పుడు మామూలుగా అంతకుముందు ఎంఏలో సెకండ్ క్లాస్ పాస్ అయ్యి ఒక 2 ఆర్టికల్స్ పత్రికల్లో పబ్లిష్ అయ్యి ఉంటే సీట్ ఇచ్చేవాళ్ళు. అలాంటిది నేను ఎప్పుడైతే చేద్దామనుకున్నానో అప్పుడు ఈ తెలంగాణ మూమెంట్ వచ్చింది, మళ్ళీ ఉద్యమం పోరాటాలు 2014 ఆ టైంలో 12 అప్పటి నుంచి చాలా ఉధృతంగా నడుస్తున్నాయి. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఎంట్రన్స్ పెట్టారు, ఎంట్రన్స్లో పాస్ అవుతేనే సీట్ అనేది. ఒక విద్యార్థి దశలో చదువుకున్నప్పుడు ఉండేటువంటి జ్ఞాపక శక్తి నేను ఒక తల్లిగా, ఒక అంటే భార్యగా, తల్లిగా, ఒక టీచర్గా, ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మగా నేను ఎదిగిన క్రమంలో, ఈ వయసు పెరిగిన క్రమంలో నా జ్ఞాపక శక్తి తగ్గి నేను ఈ పోర్షన్ అంతా చదివిందే, బిఏ పోర్షన్ నుంచి ఇప్పుడు ఉన్న వరకు ఎంఏ పోర్షన్ అదంతా ఉంది, చదివిందే. కానీ అంటే ప్రాంగణయ్య యుగం నుంచి మొదలుకుంటే నేటి ఆధునిక యుగంలో ఉన్న కొత్త సాహిత్య ప్రక్రియల వరకు ప్రతిదీ, ఇంకా చెప్పాలంటే సాహిత్యంలో ఈ మన వ్యాకరణము, తర్వాత భాషాశాస్త్రము, ఇలాంటివన్నీ విషయాల మీద చాలా నిర్వచనాలు ఉంటాయి, సూత్రాలు ఉంటాయి, శ్లోకాలు, పద్యాలు, ఇవన్నీ తెలుసు, అన్నీ నేర్చుకున్నవే, తెలిసినవే. కానీ తీరా పరీక్ష రాయడానికి వెళ్ళే ముందు జ్ఞాపకంలోకి రాకపోవడం. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే చదువుకున్నది కరెక్ట్గా వస్తుందా లేదా నేను చెక్ చేసుకోవడం నాకు అలవాటు. అలాంటిది ఈ పరీక్షకు వెళ్ళే ముందు చెక్ చేసుకుంటే రావట్లేదు, గుర్తుకు రావడం లేదు, శ్లోకం గుర్తుకు రాదు, నిర్వచనం గుర్తుకు రాదు, సూత్రం గుర్తుకు రాదు. ఏంటి ఇది, ఎలా రాయని పరీక్షలో అంటే ఏదో విషయాలను విపులీకరిస్తూ రాయడం వేరు, మధ్యలో కోట్ చేస్తూ రాయడం వేరు. చాలా శ్రమ పడాల్సి వచ్చింది. వంట చేసేప్పుడు ఒక అట్టా మీద సూత్రాలను, అటువంటి డెఫినేషన్స్ని రాసుకొని వంట చేసే గట్టు మీద పెట్టుకొని కూడా చదివేదాన్ని. అలాగే అంటే నేను ఎక్కువసేపు కూర్చొని చదువుకుంటానో ఆ ప్లేస్లో కూర్చొని చదువుకునేప్పుడు, రాసుకునేప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు నా దృష్టి దాని మీద పడేలాగా ఆ అట్టాల మీద రాసుకొని పెట్టుకునేదాన్ని. ఇంత పోర్షన్ ఇన్ని తయారు చేసుకున్నాను, ఆ క్లిప్ పెట్టుకొని, ఆ పేపర్ని పెట్టుకొని చదవడం. అంటే అంత కష్టపడాల్సి వచ్చింది. నేను అందుకనే ఏమంటా అంటే, చదువుకునే వయసులో చదువుకోండి, వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకోకండి. వయసు పోతే మళ్ళీ రాదు, గడిచిన కాలం క్షణం మళ్ళీ తిరిగి రాదు. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోక ఇతర వ్యాపకాల మీద వెళ్ళి చదువును నిర్లక్ష్యం చేసి, చదవనివ్వలేదనో, రాలేదనో, తర్వాత ఎవరినో నిందించడం అవసరం లేదు. నేను అలా నిర్లక్ష్యం చేసి చదవకపోవడం కాదు, నా విషయంలో అలా జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు పెళ్ళైంది. అయిన తర్వాతనే మా వారు నన్ను చదివించారు. నాకు ఆ ఒప్పందం మీదనే పెళ్లి చేసుకోవడం జరిగింది. చదువుకి ఏం ఆటంకం ఉండదు అని మా నాన్న వాళ్ళతో మాట్లాడడము, చదువు ఎక్కడ ఆపరు, నువ్వేం భయపడకు బిడ్డ, చదువుకుంటావు, నువ్వు పెళ్లి చేసుకో, ఏం కాదని చెప్పడంతో నేను సెకండ్ ఇయర్లోనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆ తర్వాత సెకండ్ ఇయర్ డిగ్రీ పూర్తి రాయడం అయితేంది, పీజీ చేయడం అయితేంది, ట్రైనింగ్ చేయడం అయితేంది, అన్నీ చదువుకోవడానికి నాకు ఎక్కడ ఆటంకం జరగలేదు. కానీ ఈ వయసుతో వచ్చినట్టే పిహెచ్డి చేయాలని నాకే థాట్ రాలేదు. నేను ఉద్యోగం ముఖ్యం అనుకున్నాను. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో ఉద్యోగం ముఖ్యం అనుకుని ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు మళ్ళీ తదుపరి చదువు పిహెచ్డికి వెళ్ళాలని అప్పుడు థాట్ రాలేదు. ఈ లోపల వయసు అంతా నేను చెప్పానే కాలం గడిచిపోతుంది. అలా నాకు ఈ 50 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను ఈ పరీక్ష రాయడానికి అది రాసి పాస్ అయ్యి, సరే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాకు సీట్ రావడము,
ఆచార్య వెల్లుదండ నిత్యానందరావు గారి పర్యవేక్షణలో నాకు సీటు రావడము, నేను దిగ్విజయంగా అనుకున్న సమయంలో నేను పూర్తి చేసి, నాకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించి వాళ్ళ సాహిత్యాన్ని అంతా ఇచ్చారు. ఒద్దిరాజు సోదరులు ఇద్దరమ్మ, ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు అని ఇద్దరు అన్నదమ్ములు, అద్భుతమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలు. వాళ్ళు గొప్ప సాహిత్యాన్ని వాళ్ళు రాశారు. అవన్నీ కూడా సేకరించి నేను చాలా కష్టపడి, చాలా ఇష్టంతో కష్టపడి నేను పిహెచ్డి చేసి డాక్టరేట్ తెచ్చుకున్నాను. మీ సాహిత్య ప్రస్థానంలో ఎన్ని పుస్తకాలను ప్రచురించారు? కొన్ని పేర్లు చెప్పగలరా? తప్పకుండా అమ్మా. నేను 80లలోనే కవిత్వం రాశాను. అంటే 1985-87 ఆ టైంలోనే నేను కవిత్వం రాశాను. కానీ ఆ కవిత్వాన్ని పత్రికలకు పంపించాలనో, నాది ఎక్కడో ప్రచురించుకోవాలనో నాకు తెలియనితనం అదంతా. అప్పుడు రాసేదాన్ని. ఏదైనా సమాజంలో ఏదైనా అన్యాయాలను, అన్ని దాష్టికాలను చూడగానే నాకు బాధ అనిపించి రాసేదాన్ని కవిత్వం అంతా రాసి పెట్టుకునేదాన్ని, కానీ ఎక్కడ పంపించలేదు. అలా అంటే నేను ఎంఏలో తీసుకున్న నవల సబ్జెక్టు అయితే ఏంటి, తర్వాత ప్రతిదీ కూడా ఆ సబ్జెక్ట్ అన్ని పుస్తకాలను ఏరి తెచ్చుకొని దాచుకొని అవి చదువుతూ, ఇప్పుడు సినారే గారు అయితేంది, దాశరథి గారు అయితేంది, శ్రీశ్రీ గారి కవిత్వం అయితే ఏంటి, ఇట్లా అందరి కవిత్వాన్ని తిలక్, తర్వాత నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ది గీతాంజలి చదవడము, ఇవన్నీ చదివేదాన్ని. తర్వాత మన పివి గారి సాహిత్యం అన్నీ చదివి అవన్నీ నా మనసులో గూడు కట్టుకునే అన్నీ కూడా సాహిత్యంలాగా ఏదో వ్యాసం రాయడము, కవిత్వం రాయడము చేసేదాన్ని. కానీ నేను ఎప్పుడు ప్రచురించుకోలేదు. అది అప్పుడప్పుడు ఎప్పుడు అంటే 96-95 ఆ టైం వరకు కూడా నేను ఎక్కడ ప్రచురించలేదు. తర్వాత పత్రికలకు పంపడం, అది రావడం మొదలైంది. అలా కొన్ని కవిత్వం అంతా కూడిన తర్వాత నేను ఒక పుస్తకాన్ని వేసుకున్నాను. అర్ర తలుపులు అని పేరు పెట్టి నా కవితా సంపుటి వేసుకున్నాను. దీనికన్నా ముందు చెప్పాలి, ఇది నేను 2011లో వేశాను. కానీ ముందు ఏం జరిగిందంటే, మా నాన్నగారు నా ప్రజా జీవితం అని ఆయన రాసుకున్నారు. తన ఉద్యమ విషయాలు ఆయన ఎలా ఒక భూస్వామ్య కుటుంబంలోంచి, ఒక కరణీకం కుటుంబంలోంచి ఉన్నవాడికి ఎలా సామాజిక స్పృహ కలిగింది, ఎందుకు వచ్చాడు, నేను ఎందుకు ఇట్లా కమ్యూనిస్ట్గా అయ్యాను అనేది అదంతా ఆయన, ఆ నేపథ్యాన్ని అంతా ఆయన రాసుకుంటూ వెళ్ళారు. నా ప్రజా జీవితం అని అది అప్పుడు జనధర్మ పత్రికలో కూడా సీరియల్గా వచ్చింది. అదంతా ఉంది. సరే, కాల గమనంలో మా నాన్నగారు వయసు రీత్యా పెద్దవాడే, 70 ఏళ్ళు వచ్చినాక ఆయనకు హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం. ఆయన చనిపోయాక మా అమ్మ 1-2 ఇయర్స్ అసలు మనిషి కాలేదు. ఆ తర్వాత ఆ బాధ నుంచి తేరుకొని ఆమె ఏమడిగిందంటే, అప్పటికే నాది కవిత్వం పడుతూ ఉన్నది, అక్కడక్కడ చూస్తోంది. సో తనకి ఇది ఏదో చేస్తుంది, చేయగలదు అని అనిపించి దీన్ని పుస్తకంగా ప్రచురించమ్మా అని అడిగింది. మా అమ్మ ప్రోద్బలమయ్యేది. నేను దాన్ని వేద్దామంటే అది చాలా పెద్దగా లేదు, ఒక 50 పేజీల వరకే ఉంది. దాన్ని చిన్న పుస్తకం అవుతుంది, దీన్ని ఎలా చేయాలి అని ఒక ఆలోచన వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే, మన వరవరరావు గారు ఉన్నారు కదా, వారు మాకు చిన్నాన్న అవుతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నవాపుతో చెప్పాను, చిన్నవాపు అంటాను, ఇట్లా అమ్మ అడుగుతోంది, నేను ఇది పుస్తకంగా వేయమని అంటుంది, ఏం చేయనంటే, ఆయన సమకాలికులు కొందరు ఉన్నారు కదమ్మా, వాళ్ళని ఇంటర్వ్యూలు తీసుకొని అవంతా కలిపి వెయ్యి, అప్పుడు నీకు ఒక బుక్ వస్తుంది. ముఖ్యంగా మీ అమ్మతో మాట్లాడించు, వదినతో మాట్లాడించు, అమ్మ చెబితే అది ఆమె నుంచి ఎలా వస్తుందో తీసుకో, ఇవన్నీ తీసుకో, నువ్వు పుస్తకంగా వేయని అన్నారు. అంటే ఇలా నేను ఒక వాయిస్ రికార్డర్ కొనుక్కొని ఊరూరా తిరిగి మా నాన్నతో పనిచేసిన కొంతమందిని వాళ్ళ దగ్గర వాయిస్ అంతా రికార్డ్ చేసుకొని, ఇక్కడ కూడా అండ్ బొమ్మగాని ధర్మభిక్షం గారు, రాజ్ బహదూర్ గౌరు గారు, తర్వాత ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ వాయిస్ ఓవర్ తీసుకొని అదంతా తీసుకువచ్చి రాసి పుస్తకంగా వేశాను. అది 2007లో వేసా. అది మొదటి ప్రచురణ. అయితే అప్పటికే నా కవితలు, నా వ్యాసాలు కూడుతున్నాయి, కానీ అది వేయడం ఆర్థికంగా బాగా ఉన్నవాడం కాదు, లేనివాడం అని కూడా కాదు. దానివల్ల ఏం జరిగింది, ఆ పుస్తకం వేసేసరికి అక్కడ అయిపోయింది బడ్జెట్. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇయర్ ఏమైంది, మా మామయ్య గారు కొండపల్లి శేషగిరిరావు గారు, ఆయన గొప్ప ఆర్టిస్ట్. సో మామయ్య జీవిత చరిత్ర రాయాలని ఒక ఐడియా వచ్చింది. దానికి కారణం ఏంటంటే, మా వారు కొండపల్లి వేణుగోపాలరావు గారు, ఆయన ఇంజనీరు, అప్పుడు స్టేట్ గవర్నమెంట్లో తన ఇంజనీరు. ఆయన ఏం చేశారంటే, ఈ నాన్నగారి బొమ్మలన్నీ కలిపి మనం ఒక డాక్యుమెంటరీ తీద్దాము అని ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఆ డాక్యుమెంటరీ తీద్దామని ఆయన గదిలోకి వెళ్ళి అవన్నీ తీస్తున్నాము, ఇంత సెర్చ్ చేస్తూ ఉంటే నాకు చక్కని బ్రహ్మాండమైన వ్యాసాలు దొరికాయి, ఆర్టికల్స్. అవి మా మామయ్య గారు రాశారు. ఆ ఆర్టికల్స్ చదివితే, అరే ఎంఏ స్టూడెంట్స్ రాసిన దానికన్నా కూడా అద్భుతమైనటువంటి భాష భావము, ఇంత మంచి వాక్య నిర్మాణం ఉంది,
ఇవి కదా ముందు బయటికి రావాలి లోకానికి అని అనిపించింది. అవన్నీ తీసి నేను సార్ట్అవుట్ చేస్తుంటే తను అన్నారు, నువ్వు నాన్నగారి జీవిత చరిత్ర రాయమ్మా, ఎవరితోనన్నా రాయిద్దామని అడిగాను. నేను అడిగితే ఎవరో ఎందుకు, నువ్వే రాయి, నువ్వు రైటర్వి, నువ్వు ఆయన జీవితాన్ని అంతా చూసిన దానివి, నీకున్న అనుభవం ఎవరికి ఉంటుంది, నువ్వు రాయన్నారు. అలా ఆయన జీవిత చరిత్ర రాశా. 2009లో దాన్ని నేను చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు అనే పేరుతోనే ఒక పుస్తకాన్ని వేశాను. అది నా 2వ పుస్తకం. తర్వాత 3వ పుస్తకం అంటే నా అయిన స్వంత రచనతో మొదటి పుస్తకము, నెంబర్లో చూస్తే 3వ పుస్తకంగా నా అర్ర తలుపులు వేశాను. ఆ తర్వాత ఇక అలా నిద్రగానం అని, 8వ అడుగు అని, ఇంకొకటి కాల ప్రభంజనం అని, ఈ 4 కవితా సంపుట్లు వేశా. తర్వాత ఈ క్రమంలో ఈ కవిత్వంలో ఇమిడనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. కవిత్వానికి కొంచెం పరిమితి ఉంటుంది, ఆ వచన కవిత్వంలో పరిమితి ఉంటుంది. దాంట్లో సరిపోనటువంటి భావాలను కథల రూపంలో రాయడం. చిన్నప్పటి నుంచి నాకు కథలు చాలా ఇష్టము. కథలు వేరే వాడవి చదువుతుండేదాన్ని. అప్పుడు బొమ్మరిల్లు, చందమామ, ఆ కాలం నుంచి మొదలు పెడితే చాలా కథలను చదవడము. ఆ తర్వాత సామాజిక అంశాలతో ఉన్నటువంటి పెద్ద పెద్దవాడ కథల పుస్తకాలను చదవడం వలన కథ రాయాలి, ఏదైతే అన్యాయాలను చూస్తున్నానో, ఏదైతే దుర్మార్గాలను గమనిస్తున్నానో, ఏదైతే మంచి విషయాలను చెప్పాలి అని అనుకున్నానో అలాంటివి కథల రూపంలో రాస్తే బాగుంటుందని అనుకొని కథలు రాయడం మొదలుపెట్టాను. పత్రికలకు పంపిస్తున్నాను, వస్తున్నాయి. అవి కూడా ఇంతలో సరే అది కూడా ఒక పుస్తకంగా రాచిప్ప అనే పేరుతోని కథల పుస్తకం వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఈ మధ్యన ఘర్షణ అనే పేరుతో ఇంకొక కథల సంపుటి వేసుకున్నాను. ఇలా నేను పిల్లల కొరకనే అమెరికాకు వెళ్ళడము, ఆ అమెరికా అనుభవాలు మొట్టమొదటిసారి, ఇది నేను చెప్తున్నది 2007 విషయం. 2008లో నేను ఫస్ట్ టైం అమెరికాకు వెళ్ళినప్పుడు నా అనుభవాలను ఒక పుస్తకంగా రాశాను. అమెరికాలో 6 నెలలు అని పేరు పెట్టి ఒక యాత్రా చరిత్ర రాశాను. ఇలా చాలా పుస్తకాలు, అంటే దాదాపు ఒక 14 పుస్తకాలు నేను నా స్వంత రచనలతోటి రాసినవి ప్రచురించుకున్నాను. అలాగే ఎన్ని కవితా సంపుటాలు వెలువడ్డాయి కూడా తెలుస్తారా? 4 కవితా సంపుట్లు, 2 కథా సంపుట్లు, ఒక యాత్రా చరిత్ర, 3 జీవిత చరిత్రలు రాశాను. ఇప్పుడు మా మామయ్యగారి జీవిత చరిత్ర రాసా, మా నాన్నగారి జీవిత చరిత్ర రాసా, నేను పరిశోధన చేసిన ఉద్దిరాజు సోదరుల జీవిత చరిత్ర కూడా రాసా. పరిశోధన అంశం వేరే, పరిశోధన చేసిందంతా కలిపి అదొక 700 పేజెస్ పుస్తకాన్ని తెలంగాణ వేగుచుక్కలు అనే పేరుతోని ప్రచురించాను. అది కాకుండా ఈ తెలుగు అకాడమీ వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు అకాడమీ వాళ్ళు జీవిత చరిత్రలు రాసి ఇవ్వమంటే వీళ్ళ ముగ్గురివి కూడా జీవిత చరిత్రలు రాసిచ్చాను. అలా ఒక 14 పుస్తకాలు, 16 పుస్తకాలు నా చేతిలో వచ్చాయి. మీకు బాగా పేరు తెచ్చిన రచనల గురించి కూడా చెప్తారా? పేరు తెచ్చిన రచన అంటే మామయ్య జీవిత చరిత్రకు చాలా పేరు వచ్చింది. పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం జీవిత చరిత్ర విభాగంలో దానికి వచ్చింది. తర్వాత వేరే అవార్డ్స్ కూడా వచ్చాయి జీవిత చరిత్రకి. ఆ తర్వాత నా అర్ర తలుపులు అనే కవితా సంపుటికి కూడా మంచి అవార్డ్స్, షీ అవార్డు, అలా మంచి అవార్డ్స్ వచ్చాయి. తర్వాత ఈ మధ్యన కాల ప్రభంజనం, దానికి కూడా రాచిప్ప కథల సంపుటి అంది మంచి పేరు వచ్చాయి. అవి కూడా మీకు స్త్రీవాద రచయితగా మంచి పేరుంది. సో దేన్ని దృష్టిలో పెట్టుకొని మీ కలంతో యుద్ధం చేశారు? అమ్మ, నువ్వు అన్న దాంట్లోనే ఉంది స్త్రీవాదం. స్త్రీల కోసం మాట్లాడేదే స్త్రీవాదం. అది స్త్రీల కోసం మాట్లాడడం అంటే వ్యతిరేకం కాదు. ముందు మనం అది అవగాహన తీసుకోవాలి. పురుష సమాజాన్ని మొత్తాన్ని వ్యతిరేకించడం స్త్రీవాదం అని నేను అనను. ఎవరైతే దుర్మార్గం చేస్తారో వాళ్ళని ఖండించడం, ఎక్కడైతే స్త్రీకి అన్యాయం జరుగుతుందో దాన్ని సమాజానికి చూపించడం, ఇది స్త్రీవాదం. మనకి ఎలా ప్రేరణ కలుగుతుందో తెలియందేముందమ్మా. ఒక కవయిత్రిగా, ఒక రచయిత్రిగా సమాజ పరిశీలన చేస్తున్నప్పుడు ఇంట్లోంచి మొదలవుతుంది, ఇంటి పక్కన మొదలవుతుంది, ఇంటి వెనకాల మొదలవుతుంది, ఇంటి చుట్టూ కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా. ఏ ఇంట్లో చూసినా ఆడవాళ్ళకి ఏదో రకమైనటువంటి కష్టము, శ్రమ, బాధ లేకుండా ఉండరు. అట్లాని సంతోషం లేదా, సుఖం లేదా అని కాదు. సుఖ సంతోషాల నడుమన ఉన్నటువంటి ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఎలా వస్తున్నాయి, వాటిని నివారించడానికి ఏం చేయగలుగుతాం, ఈ దృష్టికోణంతో పరిశీలించడం అలవాటైపోయింది. దాంతో స్త్రీవాద రచనలు చేయాలని ఒక ఆలోచనతోని ఎవరెవరైతే గతంలో, ఇప్పుడు మనకు ముప్పాడ రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి మొదలుకుంటే, చలం సాహిత్యం నుంచి మొదలుకుంటే, స్త్రీవాదము అనేది తలకెత్తుకొని రాసిన వాళ్ళ రచనలన్నీ కూడా చదివినటువంటి ఆ అనుభవంలోంచి స్త్రీవాద రచనల మీద
కాన్సన్ట్రేట్ చేసి రాయడం అనేది అలవాటు చేసుకున్నాను. సమాజంలో స్త్రీల మీద చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు స్త్రీలు. సో మిమ్మల్ని బాగా కలత చెందిన సంఘటన ఏమైనా ఉందా? తప్పకుండా ఉంటాయమ్మా, చాలా చూస్తున్నాం. ఎన్నో ఎన్నో విషయాలు మనకి అమ్మాయిలను రేప్ చేయడము, తర్వాత బానిసలుగా చేయడము, బాలకార్మిక వ్యవస్థలో అసలు బాలకార్మిక వ్యవస్థనే దుర్మార్గమైనటువంటిది. అందులో అమ్మాయిలను ఇంకా హీనంగా చూస్తారు. ఇవి కాకుండా తాగుడు, ఇది ఒక దరిద్రమైనటువంటి వ్యసనం. ఈ తాగుడుకు బానిసైనటువంటి వాడు తను ఏదో తన ఇష్టంగా కొంచెం తాగి ఉండడం కాకుండా బానిసలైనటువంటి వాళ్ళు, తాగుడుకు అనే వ్యసనానికి బానిస అయినటువంటి వాళ్ళు స్త్రీలను చాలా హింస పెడతారు. అక్కడ తల్లి అయినా, చెల్లె అయినా, అక్క అయినా, భార్య అయినా, అత్తమ్మ అయినా, పిన్ని అయినా, ఎవరైనా సరే ఆడవాళ్ళని దూషిస్తారు, చెడ్డ మాటలు మాట్లాడుతూ తిడతారు. అది నాకు చాలా కోపం తెప్పించే విషయం. గమ్మత్ ఏంటంటే ఆడవాళ్ళని తిట్టడం కాదు, మగవాళ్ళు తిట్టుకున్నా కూడా ఆడవాళ్ళ ప్రస్తావన లేకుండా తిట్టరు. ఆ తిట్టులోనే స్త్రీ పదాన్ని పెట్టి తిడతారు. నాకు ఇవి చాలా చిరాకు. ఇవి నేను చాలా దగ్గర నుంచి చాలామందిని చూశాను. అది మనకు ఇంకేం కావాలి అవి రాయడానికి? ఒక రచయితకి ఒక కవికి ఉండాల్సినటువంటి మూల ధర్మమే అది. ఏదైతే తప్పులు ఉంటాయో దాన్ని పట్టుకొని రాయడం అనేది. ఆ విధంగా నేను స్త్రీవాదం మీద దృష్టి పెట్టడానికి, నా కథలు అలా రాయడానికైనా, కవిత్వం రాయడానికైనా ప్రేరణ. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ మామగారు కొండపల్లి శేషగిరిరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అంటారు. సో మీ మామగారితో మీ అనుబంధం ఎలా ఉండేది? మంచి ప్రశ్న వేసావమ్మా. స్త్రీలకి కన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగినంత వరకు, ఆ యుక్త వయసులో ఉన్నంత వరకు ఉన్న జీవిత అనుభవాలు ఒకటి ఉంటాయి. తర్వాత పెళ్ళైన తర్వాత వేరే జీవితాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. నాకు మాత్రం కష్టాలతో నడిచింది అయితే కాదు, ఆనందంగానే పెళ్ళి అనేది నడిచింది. నేను ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా, మెట్టిన ఇంట్లోకి వెళ్ళడం కూడా నేను ఒక మంచి గర్వంగానే వెళ్ళాను. మంచి ఇంటి నుంచి మంచి ఇంట్లోకి కోడలుగా. అందుకోసం నాకు ఈ రకమైనటువంటి కష్టాలు ఏం లేవు. ఆ వెళ్ళిన తర్వాత మా మామయ్య గారి స్వభావము, అంటే మా ఇల్లు చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబము. ఆ కాలంలో అన్నీ అలాగే ఉంటుండేది. అత్తయ్య, మామయ్య, మామగారి తల్లి ఉండేవారు పెద్ద ఆవిడ. తర్వాత వీళ్ళు 6 అన్నదమ్ములు, ఒక అమ్మాయి. ఇక్కడ తెలుసుకుంటే అమ్మాయి కావాలని తన 6 అన్నాడు. అక్కడ చాలు నేను పడిపోవడానికి. సాధారణంగా ఏమంటారు, ఆడపిల్లలు పుడితే 2 అమ్మాయిలు పుట్టగానే 3వది కూడా కానిపోద్దు అని అంటుంటే, 3 దానికి కూడా 3అప్పుడు కూడా అమ్మాయి పుట్టిందా అని మళ్ళీ 4వ కాన్పు చూడడం అబ్బాయి కోసం అని, ఇలా అబ్బాయి పుట్టాలనే 5 కన్నవాళ్ళను, 6 కన్నవాళ్ళని చూసాం. కానీ అమ్మాయి కనాలి, అమ్మాయి కావాలని 6 పిల్లల్ని అన్నది మా ఇంట్లోనే చూసాను నేను. అది అంటే ఇంకా చాలామంది ఉండుంటారు ఇలాంటి వాళ్ళు. నేను ఈ ఇంట్లోకి రావడం, అలా అది చూడడం, నాకు మా ఆడపడుచు మీద, వాళ్ళకి ఆ అమ్మాయి మీద అంత ఇష్టంగా వాళ్ళు ఉండడము, ఆమెను పెంచడము. మా మామగారంట అత్తే డెలివరీ అయిందని అన్నప్పుడు మామూలుగా ముందు 2-3 సంతానాలకి ఆయన హుషారుగానే వెళ్ళాడు. కానీ తర్వాత మళ్ళీ అబ్బాయేనా అని స్వీట్ డబ్బా తీసుకువెళ్ళడానికి, అంటే ఆ ఫీలింగ్ నాకు చాలా నచ్చింది. అమ్మాయి పుట్టిందని తెలియగానే 4 స్వీట్ డబ్బాలు కొనుక్కొని వెళ్ళి హాస్పిటల్లో అందరికీ పంచి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసిండు. అంటే ఇంకేం కావాలమ్మా? ఒక పురుషునికి ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉంటేనే ఇలాంటివి సాధ్యం అవుతాయి. అది మొదటి స్టెప్ మనం వినడం. ఆయన గొప్ప చిత్రకారులు, మంచి రచయిత, ఆయనలో కవి ఉన్నాడు. మా మామయ్య గారు కూడా కవి, రచయిత. ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటుండేది, రామాయణం, భారతం, భాగవతం ఇలాంటివి కాకుండా కొత్త వాళ్ళ అప్పుడున్నటువంటి రచయితలు, కవులు అందరూ మా మామయ్యకి స్నేహితులు. ఓకే, దాశరథి, కాళోజీ, వట్టికోట ఆళ్వార్ స్వామి, బిరుదురాజు రామరాజు గారు, సీనారే గారు, వీళ్ళంతా మామయ్యకి ఫ్రెండ్స్, స్నేహితులు. అలా మా ఇంటికి వాళ్ళు వచ్చిపోతుంటే, దాశరథి గారిని నేను కృష్ణమాచారి గారిని నేను చూడలేదు, ఆయన చనిపోయారు అప్పటికే. ఇలా వీళ్ళు ఇంటికి రావడము, ఆ పుస్తకాలను ఇంట్లో చూడడము, నేను ఎక్కడో ఎంఏలో బిఏలో చదివిన పుస్తకాలన్నీ ఇంట్లో ఉండడం, వాళ్ళంతా మామయ్యకి ఫ్రెండ్స్ అనడం. అంటే నాకు అది ఒక రకమైనటువంటి
ఆనందం. అప్పుడు మామయ్య నాతో డిస్కస్ చేసే అంత కూర్చోబెట్టి సాహిత్యం ఇది అని మాట్లాడే అంత సీన్ లేకుండేది. అప్పుడు ఆయన ఉద్యోగము చాలా బిజీగా ఉంటుండేవారు, వచ్చిన తర్వాత బొమ్మలు వేసుకుంటుండేవారు, ఆయన బిజీ. కానీ ఎప్పుడైతే మామయ్యకు కాఫీ తీసుకెళ్ళడానికి ఆయన మార్నింగ్ ఆయన గదిలోకి వెళితే ఆయన ఏదో బొమ్మ వేస్తూనో యోగా చేసుకుంటూనో ఉండేవారు. ఆ బొమ్మ వేస్తున్నప్పుడు మాత్రం దాని గురించి కొంచెం ఏదైనా చెప్పేవారు నాతోటి. ఆయన వేసిన బొమ్మల్లో అంతా సాహిత్యమే కనబడుతూ ఉంటుంది, భారతము భాగవతము మనం ఏ తీసుకున్నా కూడా. అయితే విచిత్రంగా యమధర్మరాజు బొమ్మ వేశారు ఆయన. అది జనరల్గా ఎవరు వేయరు. నాకు తప్పకుండా నాకు ఆసక్తి కలుగుతుంది, ఇది వేశారేంటి మామయ్య అని. అంటే అట్లా మా మధ్యన సాహిత్యం చర్చ వస్తుండేది, పెద్ద ఎత్తున కాకుండా. ఆ 5 నిమిషాలు అక్కడ నిలబడ్డా నాకు ఏదో చెప్పేవారు. అభిజ్ఞాన శాకుంతలం మీద ఆయన అద్భుతమైనటువంటి చిత్రాలు వేశారు. అది నేను చదువుకున్నాను కనుక నాకు తొందరగా నేను క్యాచ్ చేయగలుగుతాను. ఇంట్లో అందరూ ఉంటారు, అందరూ చూస్తారు బొమ్మలను గురించి, కానీ ఆ సాహిత్యపరంగా క్యాచ్ చేసి ఆయనతో మాట్లాడే అవకాశం నాకు కలగడం, ఆయన నన్ను దాన్ని ఎంకరేజ్ చేసి చెప్పడం, అలా మా మామయ్య గొప్ప వ్యక్తి అమ్మ. ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు, ఒక ఇంటర్వ్యూనే ఆయనది గురించి తీసుకోవచ్చు, అంత గొప్ప వ్యక్తి ఆయన, గొప్ప వ్యక్తిత్వము, మంచి మంచి మనిషి. మరి కొండపల్లి శేషగిరిరావు గారి ఆదర్శ జీవితం గురించి కానీ ఆయన చిత్రించిన చిత్రాల గురించి కానీ ఏమైనా రచనలు రాశారా? మామయ్య సందర్భం వచ్చినప్పుడల్లా మామయ్యని గురించి వ్యాసాలు రాశాను, ఉపన్యాసాలలో చెప్పాను. అది కాకుండా ఆయన జీవిత చరిత్ర రాశాను. చిత్రశిల్పకళ రామణీయకము అనే పేరుతోని ఆయన రాసినటువంటి వ్యాసాలనన్నీ నేను చెప్పానే, వీడియో తీయడానికని రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ గూళ్ళల్లో చూసినటువంటి ఆ కవర్లలో చూసినటువంటి వ్యాసాలను తెచ్చి చదివి అవన్నీ బయటికి రావాలని అనిపించి వాటిని నేను ఎడిట్ చేసి ఆ పుస్తకంగా ఒకటి ప్రచురించాను. అది ఆయన రాసిన వ్యాసాలను నేను ఎడిట్ చేసి వేశాను. తర్వాత మామయ్య జీవిత చరిత్ర రాశాను. జీవిత చరిత్రలు కూడా మళ్ళీ 2 సార్లు రాయాల్సి వచ్చింది. ముందు నేను నా ఓన్గా మా వారు చెప్తే రాసిన ఏంటిది చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు అనే పేరు మీద నేను రాసినదేమో మంచి రంగుల చిత్రాలతోటి, బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు, రంగుల చిత్రాలతోటి పుస్తకంగా ప్రచురించాను. అది కాకుండా తెలుగు అకాడమీ వాళ్ళు అడిగినప్పుడు కూడా మళ్ళీ రాయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, నేను రాసిన జీవిత చరిత్రని నేను ముందు పెట్టుకొని రాయొచ్చు, కానీ నా మనసు ఒప్పదే. అదే వాక్యాలను ఎలా రాయాలి? విషయం అదే, సంఘటన అదే. ఆయనకి ఒక హంస అవార్డు వచ్చింది, ఆయనకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చింది, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఏం బొమ్మలు దించాడు, ఇవన్నీ విషయాలు సేమ్, కానీ వాక్య నిర్మాణం వేరుండాలి, వర్ణన వేరుండాలి అనుకొని నేను చాలా కష్టపడి అలా రాయాల్సి వచ్చింది. 2 జీవిత చరిత్రలు రాశాను ఆయన గురించి. మీ మాటల్లో తెలిసింది ఏంటంటే ఆయనకి స్త్రీలు అంటే ఎంత గౌరవమో తెలిసింది. ఏదైనా సంఘటన ఉందంటారా? తప్పకుండా. ఆయనకు స్త్రీలు అంటే గౌరవం, తల్లి, భార్య. ఇప్పుడు మా అత్తగారి పేరు కమలాదేవి. అత్తయ్యని స్వేచ్ఛగా వదిలేశారు ఆయన. కుటుంబ వ్యవహారాలను చూసుకోవడానికి ఆమెకు పూర్తి హక్కును, స్వేచ్ఛను ఇచ్చారు. దానివల్లనే ఆమె ఆ కుటుంబాన్ని అంతా చూసుకోగలిగింది. దానివల్ల ఆయన కూడా చాలా ప్రశాంతంగా బొమ్మలు వేసుకోగలిగాడు, అది వేరు విషయం. కానీ స్త్రీ మీద గౌరవం లేకపోతే ఇంట్లో అధికారం చెలాయిస్తూ నోటి దురుసుతనంతో వాళ్ళను విమర్శించడము, తిట్టడము అవి చేస్తారు కదా, అలా ఎన్నడూ చేయలేదు ఆయన. అదే చెప్పొచ్చు మనం. అలా ఎప్పుడే ఇక పని వాళ్ళు ఉంటారు కదమ్మా, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన అమ్మ అనే మాట్లాడతారు. అది చాలదు, రావే పోవే అని తిట్టడాలు, దుర్భాషలు, తిట్లు, అట్లాంటివి అసహ్యమైనటువంటి మాటలు ఆయనకు ఎన్నడూ తెలియదు. ఇంకా స్త్రీని దేవతామూర్తిగా భావించే ఆయన కొలిచాడు కాబట్టే ఆయన బొమ్మలలో నీకు స్త్రీ ముగ్గురమ్మల మూలపుటమ్మలను ఆయన బ్రోళ్ళని బొమ్మలు వేశారు. అది ఇవన్నీ మనకు ఆయన గుణాన్ని చెప్పేవే, స్త్రీలంటే ఆయనకు గౌరవం అని చెప్పేవే. ఆయన చిత్రించారు కదా, ఎన్నో చిత్రాలను చిత్రించారు. సో దాంట్లో మీకు నచ్చిన చిత్రాల గురించి చెప్తారా? చాలా ఉన్నాయమ్మా, అన్నీ చాలా అందమైన బొమ్మలు, అద్భుతమైన బొమ్మలు వేశారు. దాంట్లో ఒకటి కలువ కొలను లచ్చి అని పేరు పెట్టుకున్నారు. మా మామయ్య గమ్మత్ ఏంటంటే బొమ్మ వేసి దానికి ఒక క్యాప్షన్ పెట్టుకునేవారు. దానికి ఆయన పేరు పెట్టుకున్నారు, కలువ కొలను లచ్చి అని. చాలా అందంగా ఒక పల్లెటూరు స్త్రీ ఎలా ఉంటుందో వేశారు. ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ సౌకుమార్యం కానీ, శారీర నిర్మాణం కానీ, ఆ వర్ణ విన్యాసం కానీ అద్భుతంగా ఉంటుంది ఆ బొమ్మ. ఎప్పుడు చూసినా చూడాలనిపిస్తుంది. అదొకటి. ఇంకొకటి ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత రుద్రమదేవి, రాణి రుద్రమదేవి మీద మంచి బొమ్మలు వేశారు.
ఇలా బొమ్మలన్నీ కూడా రామాయణం మీద వేసినవి అయితే ఏంటి, గజేంద్ర మోక్షం వేశారు. ఆయన వెయ్యనివి లేవు, అలా ఏవి కూడా అందంగా ఉంటాయి. రాముడు గుహుడు రాముడిని తీసుకువెళ్ళే బొమ్మ అయితే ఏంటి, శకుంతలను అత్తవారింటికి పంపించేప్పుడు కణ్వ మహర్షి తన ఆశ్రమం నుంచి పంపించే దృశ్యం ఉంటుంది. ఆ శకుంతల ఎంతో అందంగా వేశారు. అట్లా చాలా బొమ్మలు ఉన్నాయి. బాగా నచ్చింది అయితే కలువకొలను లచ్చి. శేషగిరిరావు గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న దాని గురించి కూడా చెప్తారా? ఏం నేర్చుకున్నారు? ఏం లేదమ్మా, ఆయన దాదాపు చనిపోవడానికి కొన్ని ఏళ్ల ముందు వరకు బొమ్మలు వేశారు. శ్రమ పడాలి, ఊరికే కూర్చోవద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఇది ఆయన నేను చిన్నప్పటి నుంచి అని చెప్పాల్సిందే. నేను 19 ఇయర్స్కి ఆ ఇంటికి వెళ్ళాను. 19 ఇయర్స్కి నాకు పెళ్ళయింది. సో చిన్నప్పటి నుంచి చూశాను కనుక, జీవితంలో చాలా సంవత్సరాలు వీళ్ళతోనే గడిపాను కనుక ఎప్పుడైనా పని చేసుకోవాలి అనేది ఒకటి. తర్వాత ఎవరిని గురించి కూడా చెడు మాట్లాడొద్దు, ఇది ఆయన స్వభావం. ఇవి చాలదు మనం నేర్చుకోవడానికి. ఆయన ఏది వేసినా కూడా, ఇప్పుడు భాగవతంలోంచి బొమ్మలు వేశారంటే భాగవతం అంతా చాలాసార్లు చదవడము, రామాయణం అంతా చదవడం, అంటే బాగా చదివి అది అర్థం చేసుకోవాలి, అప్పుడే నేను బొమ్మ వేయాలని ఆయన అనుకున్నాడు. అంటే నేను కూడా అది స్ఫూర్తిగా తీసుకుంటే, ఎవరి గురించిదైనా నేను రాయాలి అన్నప్పుడు ఎవరో రాసిన వ్యాసాలను ఎక్కడో ఉన్న పుస్తకంలోంచో 4 ముక్కలు తీసుకొని రాసి పడేయడం కాదు. నేను ఆ కవిని గురించి సమూలంగా, ఆ కవయిత్రిని గురించి కానీ కవిని గురించి కానీ ఆమూలాగ్రం చదివి చక్కని సమన్వయం చేసుకొని అర్థం చేసుకొని రాయాలి అనేది నేను నేర్చుకున్నాను అని చెప్పొచ్చు. ఇండైరెక్ట్గా ఇవన్నీ ఆయనేం కూర్చోబెట్టి చెప్పలేదు. ఆయన పనులను, ఆయన చేసిన విధానాన్ని, ఆయన వేసిన చిత్రాలలో ఉన్నటువంటి ఆ పద్ధతిని చూస్తే నేను అర్థం చేసుకున్నది అది. ఆయన ద్వారా ప్రేరణ పొందాను. తెలుగు భాష ఆదరణ తగ్గిపోతుంది అని అంటున్నారు, నిజమే అంటారా? తగ్గుతుందమ్మా, ఎందుకు తగ్గదు? పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి తెలుగు రావడమే కష్టం ఉన్నటువంటి రోజులుంటే, తెలుగు మీడియమే లేకుండా పోయింది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి. ఇప్పుడు ఉగ్గుపాలతోని నేర్పించేదే బాగా మనసుకు ఎక్కుతుంది. తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు? ఆ పిల్లలను తెలుగు మీడియంలో పంపించి వదిలేసేస్తారా? తెలుగే మాట్లాడు అని చెప్పి పట్టుకొని ఉండగలుగుతారా? ఎందుకంటే భవిష్యత్తులో వాడు ఒక ఉద్యోగం చేయాలి అంటే తప్పనిసరి వాళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జే కానీ ఆ ఇంగ్లీషుతో ఉన్నటువంటిది కావాల్సిందే. వాళ్ళు తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో వేస్తారు. వేసిన తర్వాత పోనీ ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడకు, తెలుగు మాట్లాడు, కేవలం తెలుగే మాట్లాడు అని కూడా అనొచ్చు. కానీ ఏం జరుగుతుందంటే, నేను కూడా ప్రత్యేకంగా చూశాను, అంటే స్కూల్లో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు టీచర్లతో ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని వీళ్ళకి అర్థం కావాలి అంటే, పేరెంట్స్కి, తల్లిదండ్రులకి ఇంట్లో అర్థం కావాలంటే తప్పనిసరి వాళ్ళు ఇంగ్లీష్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అట్లా మాటలు అనేది క్రమంగా తగ్గిపోతున్నాయి, తెలుగును ఉపయోగించే అవసరాలు తగ్గుతున్నాయి. ఈ ప్రపంచీకరణ ప్రభావం, ఎన్ని రకాలైనటువంటి ఆధునిక పరికరాలు రావడం, శాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందడం, అది గ్లోబలైజేషన్ అంటాం. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒక ఇల్లు అయిపోయింది. నీ అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నావు కదా, ఇప్పుడు ఫోన్ పట్టుకున్నావు, ఫోన్లోనే నువ్వు అన్నీ చూస్తున్నావు. అట్లా ప్రపంచం నీ కళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు చదువుకోవాలి, అడుగులు వేయాలనే చూస్తారు. దాంతో క్రమంగా ఈ భాష మీద దాడి జరుగుతుంది. ఇది ఒక మన తెలుగు భాష మీదనే కాదమ్మా, ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని దేశాల భాషల మీద కూడా ఈ ఇంగ్లీష్ ప్రభావం పడి అన్ని ప్రపంచ దేశాల వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అయ్యో మా మాతృభాష దెబ్బతింటుంది అని. ఇప్పుడు మన భారతదేశంలో అంటే భిన్నమైనటువంటి భాషలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. ఎందుకంటే మనది తమిళము, కన్నడము, మహారాష్ట్ర, ఇట్లా మనకు గుజరాతీ, ఒరిస్సా, ఇట్లా రకరకాల స్టేట్స్ ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రకాల మాతృభాషలు ఉన్నాయి. తమిళియన్స్ కూడా అలాగే బాధపడుతున్నారు, తర్వాత కన్నడిగాస్ అలాగే బాధపడుతున్నారు. అందరూ కూడా వాళ్ళ మాతృభాష మీద ఇంగ్లీష్ ప్రభావం చాలా ఉన్నది, ఇది తగ్గిపోతున్నదని బాధపడుతున్నారు. అలాగే మనం కూడా తెలుగు వాళ్ళకి అదే దుస్థితి వచ్చింది ఇప్పటికీ, ఇంకా భవిష్యత్తులో ఇంకా కష్టంగానే ఉంటుంది. కానీ ఏమ్మా, ఇప్పుడు ఒక మామిడి పండును కోస్తావు, తింటున్నావు, ఏదో తింటున్నానని తింటావా? తినవు. మామిడి పండే కానీ, స్వీటే కానీ, ఒక సీతాఫలమే కానీ, ఒక జామ పండే కానీ, అన్నమే కానీ, రొట్టెనే కానీ తినాలి, ఆకలేస్తుంది, కడుపు నింపుకుందామని తింటామా? కాదు. మనకు ఒక రుచి అనే ఉంటుంది, నాలుక. ఈ రసాస్వాదన ఏమైతే ఉంటుందో, ఈ రసాస్వాదన అనేది మాతృభాష నుంచే ఉంటుంది. ఇవాళ పోయినా రేపు తిరిగి వస్తుంది, బాధపడక్కర్లేదు. కానీ మానవ ప్రయత్నం చాలా అవసరం. మనము తల్లిదండ్రులు, ఇళ్లలో తల్లిదండ్రులు కానీ, సోదరులు, తోబుట్టువులు కానీ, లేదా తాతమ్మలు, నాన్నలు, నానమ్మలు, అమ్మమ్మలు కానీ తప్పకుండా తెలుగు భాష పోకుండా ఇంట్లో కొంతనైనా ప్రయత్నం చేయాలి.
ఈ ప్రయత్నాలు ఎలా జరుగుతాయి అంటే పెళ్ళిళ్ళు, పూరుళ్ళు, పండగలు, ఉత్సవాలు, యాత్రలు, జాతరలు ఇలాంటి వాటిల్లో కనీసం అక్కడన్నా మన భాష మాట్లాడదామనే స్పృహ ఉండాలి. ఏమా నిత్య జీవితంలో ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్తున్నారు, పరీక్షలు చదివించడాలు, ఇంటికి వచ్చినాక కూడా ఇంగ్లీష్లో మాట్లాడండి, వద్దని అనడం లేదు. ఇంగ్లీష్ మాట్లాడండి, కనుక్కోండి, చేయండి. అదే ఆ సెషన్ అక్కడ అయిపోతుంది. నువ్వు ఆ పండుని ఏదైతే కోసుకొని తింటున్నావో పొట్ట నింపుకోవడానికి కాదు, నీ నాలుక రుచిని ఆస్వాదించడానికి, నీ మనసు సంతృప్తి పడడానికి అని ఎలా అయితే మనం అనుకున్నామో అట్లాగే నీదైనటువంటి మాతృభాష నాశనం కాకుండా ఉండాలి అంటే ఇండ్లల్లో తల్లిదండ్రులు ఇట్లా పెద్దలు ఆ పిల్లలతోటి మాతృభాషలో మాట్లాడే ప్రయత్నం చేస్తే మాతృభాష దక్కుతుంది, ఏం కాదు. మరి తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ ఏదైనా కృషి చేస్తే మంచిదంటారా? చేయాలమ్మా, చేస్తున్నారు, కానీ ఇంకా చేయాలి. నేను అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభ 2017లో గవర్నమెంట్ చేసింది కదా, తెలంగాణ గవర్నమెంట్. అప్పుడు నన్ను మాట్లాడమన్నారు. ఆ విషయం కూడా నేను చెప్పాను అక్కడ. అంటే ఇప్పుడు మీరు పాఠశాలల్లో 1 నుంచి మొత్తం తరగతులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారే, కానీ నేను ఒక ప్రతిపాదన చేశాను. అది కనుక నిజంగా వాళ్ళు గవర్నమెంట్ మనసు మీద తీసుకొని, ఒక మన గవర్నమెంట్ అనే కాదు, ఇక్కడ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ అనే కాదు, ఏ రాష్ట్ర గవర్నమెంట్ అనే కనుక తీసుకుని ఉంటే అటు ఇంగ్లీష్ భాషలో ఆ పిల్లలు నైపుణ్యాన్ని సాధిస్తారు, ఇటు మాతృభాషలో నైపుణ్యాన్ని సాధిస్తారు. ఏంటంటే నువ్వు ఎల్కేజీ యూకేజీ నుంచి తెలుగు ఏదైతే ఉంటుందో వాళ్ళ మాతృభాషలో ఉండాలి. మన తెలుగు విషయం చెప్తున్నా నేను, తెలుగులోనే నేర్పించండి అన్నీ. అట్లా నీకు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి వరకు తెలుగు మీడియంలో పెట్టండి. కానీ ఎల్కేజీ నుంచి కూడా మళ్ళీ ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్. ఎల్కేజీ లేదు అంటే పోనీ ఫస్ట్ క్లాస్ నుంచి, స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్ నుంచే ఉంటుంది అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 1వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ ఉండి, లెక్కలు, సైన్స్ అంటే సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము ఇలాంటివి అన్నీ తెలుగు భాష ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నప్పుడు ఇటు ఈ వయసు పిల్లోడు పెరుగుతున్నట్టుగానే ఇటు తెలుగు పోదు, తెలుగు అంతా నేర్చుకుంటాడు మిగతా అన్ని సబ్జెక్ట్స్ వల్ల, ఇటు ఇంగ్లీష్ పోదు. ఆ 5th తర్వాత 6th క్లాస్ నుంచి మీరు ఇంగ్లీష్ మీడియం కనుక పెడితే అప్పుడు పెట్టి 6th నుంచి ఒక సబ్జెక్టు తెలుగు పెట్టి ఈ తెలుగును 10th వరకు తీసుకొచ్చి ఆపేస్తున్నారు. ఇంటర్మీడియట్లో ఏం జరుగుతోంది, ఎలెక్టివ్స్ పెట్టేసేసి ఏదైనా నీ ఇష్టం ఉన్నది తీసుకోమనడంతో తెలుగు భాషలో మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో అటు సాంస్క్రిట్ కోసమో ఇటు ఫ్రెంచ్ కోసమో వెళ్తున్నారు. ఆ బాధ లేకుండా ఉండాలి అంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ తప్పనిసరి తెలుగు ఉండాలి, డిగ్రీలో ఉండాలి. ఈవెన్ దో నువ్వు ఒక మెడిసిన్ స్టూడెంట్ అనుకోమ్మా, నువ్వు డాక్టర్గా వెళ్తున్నావు, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావు, డాక్టర్ నీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరు, తెలుగు వాళ్ళు రారా? నువ్వు ఒక లాయర్వి, నీ కేసులు ఏవొస్తాయి, తెలుగు వాళ్ళే వస్తాయి కదా. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు ఏ ఆఫీసర్గా తీసుకున్నావు, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక లెక్చరర్, ఏ ఉద్యోగానికి వెళ్ళినా తెలుగు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు తెలుగు మాట్లాడతాం లేరా? కాబట్టి ఒక సబ్జెక్టును పీజీ వరకు తప్పనిసరి ఒక సబ్జెక్టుగా తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. అప్పుడేమవుతుంది, 5వ తరగతి వరకు చదువుకున్న మొత్తం తెలుగులో ఉంది కాబట్టి భాష మీద పట్టు వస్తుంది. భాష మీద పట్టు వచ్చిన తర్వాత అన్నీ సులభంగా అర్థమవుతాయి. ఒక సబ్జెక్టు కంటిన్యూగా ఉంటుంది. మెడిసిన్ చేసే వాళ్ళకు ఒక సబ్జెక్ట్ తెలుగు ఉంటే కష్టమా, రాయలేరా? ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ తెలుగు ఉంటే రాయలేరా? అలా ఒక సబ్జెక్ట్ కనుక పరీక్ష ఉన్నది మార్కుల కొరకు అంటే తప్పనిసరి చదువుతారు. అలా తీసుకున్నప్పుడు అలా పీజీ వరకు కూడా తెలుగు భాషను కనుక పెట్టి ఒక సబ్జెక్టుగా, ఇంగ్లీష్ మీడియం 6th to పీజీ, 1st to 5th తెలుగు మీడియం, అలా కనుక పెడితే తెలుగు భాష తప్పకుండా ఎప్పటికైనా మన్నుతుంది. అద్భుతంగా మనం ప్రగతిని సాధిస్తాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటమ్మా, అమ్మ భాషలో నేర్చుకున్న దాన్ని 10 భాషలలో అవలీలగా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనకు పివి నరసింహారావు గారు ఉన్నారు, భారత ప్రధాని, ఆయనకు 14 భాషలు వచ్చు. ఎలా సాధ్యమైంది? ఆయన ఎక్కడ చదువుకున్నాడు? ఎక్కడో పల్లెటూరులో చదువుకున్నాడు. మా నాన్న చిన్న పల్లెటూరులో ఆయన ఏదో 7th వరకు చదువుకున్నాడు. ఆయనకు ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్నీ అనర్గళంగా వచ్చేది. దానికి ప్రథమ కారణం తను నేర్చుకున్న మాతృభాషతోనే. అట్లా మాతృభాష యొక్క విలువను చెప్పి పోకుండా చేస్తే ప్రభుత్వాలు చేయడానికి ఇట్లనే పెట్టాలి. ఎక్స్ట్రా క్లాసులు పెట్టడము కష్టమవుతుంది అంటే, అందుకని ఇంగ్లీష్ మీడియం మొత్తమే ఇంగ్లీష్ మీడియం లేకుండా చేయడం కాకుండా రెండింటినీ సమతుల్యంగా కనుక అలా నడిపిస్తే మాత్రం తప్పకుండా అటు ఇంగ్లీష్లో వాళ్ళు అభివృద్ధి సాధిస్తారు, ఇటు తెలుగు భాష నష్టపోకుండా ఉంటుంది.
ఇది చెయ్యాలి అమ్మ, ప్రభుత్వం కానీ ఏదో సంస్థలు కానీ దీనికోసం కృషి చేస్తే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా డిజిటల్ ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా సరే మొబైల్ ఫోన్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి, వాటిలో తెలుసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం విద్యార్థులు పుస్తక పఠనం గురించి మర్చిపోతున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? అమ్మా, కాలం చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇళ్లలో పొద్దున్న లేస్తే తల్లిదండ్రి టీవీ పెట్టుకొని ఫోన్లు మాట్లాడుతూ ఉంటే వాడికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు, ఆ అమ్మాయికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు? పిల్లలకు తప్పకుండా అదే ఉంటుంది. వాడు పుట్టిందే అక్కడ. స్కానింగ్లతో పుట్టారు కదమ్మా, ఏమొస్తుంది వాళ్ళకి? స్కానింగ్లతో పుట్టిన పిల్లలు, తప్పదు వాళ్ళకి. ఈ డిజిటల్ ప్రభావం నుంచి బయటపడడం అవసరం లేదు. డిజిటల్ ప్రభావం ఉంటే ఏం కాదు, అది జీవితాన్ని నష్టం చేయొద్దు. ఏమా, నిత్య జీవితంలో నీకు ఎంత కావాలో అంతే ఉపయోగించుకో, అంతేగాని అదే జీవితము అదే కావాలి అన్నట్టుగా దానిలోనే ఒక పోకడలో వెళితే మాత్రము అది ఆరోగ్యానికి మంచిది కాదు, బుద్ధికి మంచిది కాదు, రెండిటికి కూడా నష్టమే, వినాశకారినే. కానీ వాడుకోవద్దని మాత్రం అనకూడదు. ఎందుకమ్మా, ఇప్పుడు స్త్రీలుగా మనం ఉన్నాం. మన అమ్మలు, మా తాతమ్మల కాలంలో ఏం చేశారు? వడ్లు దంచుకొని తినేవాళ్ళు. దంచి చెరిగి వండుకొని తినేవాళ్ళు. తర్వాత కాలం వారికి, నా చిన్నతనం వచ్చేసరికి మిల్లులు వచ్చాయి, బియ్యం పట్టించడం, మిల్లులో రావడం. ఈ పాలిష్ బియ్యం తినడం అలవాటు అయిపోయింది మనకి కదా. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ బియ్యానికి ఈ బియ్యానికి తేడా ఉంది. ఇవి తిని పెరిగిన వాళ్ళం మనం, ప్లాస్టిక్ మనుషులం అయిపో. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడమ్మా, అప్పుడు అమ్మవాళ్ళు దంచి రోటి పచ్చడి చాలా బాగుంది దంచారు అంటే, ఇప్పుడు మరి మిక్సీలు లేకుంటే, గ్రైండర్లు లేకుంటే నువ్వు ఈ వడాలు, ఈ దోశలు, ఇవన్నీ, ఈ పచ్చళ్ళు ఇవన్నీ చేయడం నువ్వు దంచగలవా? అప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సంబంధం లేనే లేదు. భర్త సంపాదించేవాడు, తను ఇంటి బాధ్యత చూసుకునేది. అట్లాంటి వ్యవస్థ నుంచి ఆధునికీకరణలోకి వచ్చిన తర్వాత ఆధునిక వస్తువులను తీసుకురావడానికన్నా ముందు జరిగిన సంస్కరణ ఏంటి అంటే, ఆడపిల్లలు కూడా చదువుకోవాలి. ఇది గొప్ప సంస్కరణ. మగపిల్లలే చదువుకోవాలన్నది కాకుండా ఆడపిల్లలు చదువుకోవాలి. నేను చెప్పేది ఎప్పుడు 1919 ఆ టైంది చెప్తున్నాను నేను. సో ఆడపిల్లలను చదువుకోవడానికి పంపించారు. ఆ కాలం నుంచి ఏదో 10th చదివి ఇంట్లో, సరే 10th చదివితే చాలు, పెళ్లి చేసేస్తే ఇంత ఉత్తరం రాస్తుంది, ఉత్తరం రాస్తే చదువుకుంటే తెలివి ఉంటే చాలు, ఆ తర్వాత కొంచెం నవలలో ఏవో చదువుకుంటే వచ్చే జ్ఞానం ఉంటే చాలు, అలా ఇంటర్ వరకు, తర్వాత డిగ్రీ వరకు చదివించి పెళ్ళిళ్ళు చేసేసారు. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు సపోజ్ నేనే ఉదాహరణ చెప్పుకోవచ్చు నాదే. నేను డిగ్రీ చదువుకున్న తర్వాత నాకు పెళ్ళయింది. మరి నా కూతురిని నేనేం చేశాను? ఇంకా ఎక్కువ చదివించాను. బాగా చదువుకున్న అమ్మాయిలు ఇంట్లో ఎందుకు కూర్చొని నీకు పచ్చడి రుబ్బుకుంటే ఎందుకుంటారు అబ్బాయితో పాటు? పోనీ ఆ అబ్బాయి రుబ్బుతున్నాడంటే అదే ఒప్పుకుందాం, ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నప్పుడు వద్దు, గ్రైండర్లో పట్టొద్దు, మిక్సీలో పట్టొద్దు, మనం దంచుకుందామని మొగుడు పెళ్ళాలి ఇద్దరు కలిసి చేసుకుంటే, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే అప్పుడు ఒప్పుకోవచ్చు. సో అట్లా ఈ నాగరీకరణ అనేది మనతో వచ్చిన తర్వాత మనం ఈ డిజిటల్ వద్దని ఎట్లా అంటాం కదా? వి కాంట్ గో బ్యాక్. ఎప్పుడైనా ముందుకే వెళ్ళాలి, దూసుకుపోవాల్సిందే అమ్మ, తప్పు లేదు అందులో. కానీ మూలాలను మర్చిపోవద్దు. అది డిజిటల్లోనే ఉండొద్దు. ఇంకా వేరే ప్రపంచం ఉంది మనకు. ఈ పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ప్రకృతి ఉంది. ఇందులోంచి దాటి మనము ఈ ప్రేమలు ఉన్నాయి, ఆప్యాయతలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, మనకున్న విలువలు ఉన్నాయి. మన భారతీయ వ్యవస్థలో ముఖ్యంగా అన్ని ప్రపంచ దేశాలలో కుటుంబాలకు విలువ ఇస్తారు. కానీ భారతీయ కుటుంబ విధానం చాలా పటిష్టమైనది. మన దేశమే మన కుటుంబ విలువల మీద ఆధారపడినటువంటిది, ఎదిగినటువంటిది. కాబట్టి ఈ విలువలను పోకుండా డిజిటల్ వాడుకుంటే నష్టం లేదు. చెప్పాను కదా, ఆరోగ్యానికి అన్యాయంగా నష్టం కాకుండా, బుద్ధికి అన్యాయం కాకుండా ఉన్నంతసేపు డిజిటల్ వాడుకోవడంలో తప్పు లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. పుస్తకం మంచి స్నేహితుడు అని అంటారు. ఈ డిజిటల్ మాయలో పడి పుస్తకం చదవడం కూడా మానేశారు. మరి దాని గురించి ఏమంటారు? అదే ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు పోతుంది చేతిలో పుస్తకం పట్టుకొని చదవడం అనేది. అది ఇప్పుడు తల్లిదండ్రులే చేయాలి. ఈ ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు బాగా చదువుకొని, అమ్మాయి కూడా బాగా చదువుకొని ఉద్యోగానికి వెళ్ళడం. ఇంతకుముందు ఏం జరిగేది? ఇంట్లో అమ్మ ఉంటుండేది, నాన్న లేటుగా వచ్చినా కూడా అమ్మ కూర్చోబెట్టి చదివిస్తూ ఉండేది. ఆ పుస్తకం అనేది కనపడేది, ఇంట్లో చదువుతూ ఉండేవాడు. ఇప్పుడు జరగడం లేదు, ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇది తప్పు కాదు, కానీ దీంట్లోనే సమన్వయ లోపం వల్లనే ఇది జరుగుతుంది. సమన్వయాన్ని కనుక చేసుకున్నట్టయితే భార్యాభర్త ఇద్దరు కూడా ఎంత ఉద్యోగం, ఇంత యాంత్రికత నుంచి కాస్త బయటపడి, డబ్బు అవసరమే, ఉద్యోగం చేయాలి, ఎదగాలి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పేరు రావాలి, ఇవన్నీ కాదనడం లేదు. కానీ అయినా కూడా ఒక గంట సమయం అన్నా కనీసం భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కేటాయించి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివిస్తే
వాడు తప్పకుండా పిల్లలు ఎందుకు మారమ్మా, చదువుతారు. ఆ డిజిటల్ అయితే ఇప్పుడు ఈ బుక్స్ వచ్చాయి కదా, ఆ ఈ బుక్స్ చదువుతున్నారు పిల్లలు, వాళ్ళే డౌన్లోడ్ చేసేసుకొని ఈ బుక్ చదువుతున్నారు. బుక్ చేతిలో పట్టుకొని చదవడం లేదు కానీ డిజిటల్ బుక్ పట్టుకొని చదువుతున్నారు. చాలా ఇళ్లలో మన అమ్మాయిలను అబ్బాయిలను చూస్తున్నాం, యంగర్ జనరేషన్. కానీ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి చిన్న చిన్న కథల పుస్తకాలు వస్తున్నాయమ్మా. ఇంగ్లీష్లో అద్భుతమైనటువంటి కథల పుస్తకాలు ఉంటాయి, బొమ్మలతోటి చిన్న చిన్న వాక్యాలతోటి ఆకర్షణీయంగా మంచి మంచి సందేశాత్మకమైనటువంటి సందేశం ఇస్తున్నట్టుగా ఇవ్వకుండా అలాంటివి. ఒక చిన్న కథ చెప్తాను దాంతో. అంటే ఎలా ఉంది బయటి దేశాల దానికి మన దేశంలో ఉన్నటువంటి కథనం ఎలా ఉన్నదని చెప్పడానికి. ఒక పిల్లి, 2 పిల్లులతో పుస్తకం మొదలవుతుంది. ఒక పిల్లి దాంట్లో హీరో, వాడితో చెప్పిస్తారు. ఆ పిల్లి ఏం చేస్తా, నానమ్మ ఇంటికి వెళ్దాము అని, నానమ్మ ఇంటికి వెళ్ళాలి అన్నది ఒక కథ ఉంటుంది. ఇంకోటి స్కూల్ లేదు అన్నదానికి ఒక 2 కథ. దీంట్లో నేను స్కూల్ లేదన్న విషయం చెప్తాను. అది ఏదో మంచు పడే ప్రదేశంలో ఉండే పిల్లులు. మంచు పడింది, స్కూల్ లేదు, హాయ్ హ్యాపీ సంతోషం, మంచి స్కూల్ లేదు అనుకుంటారు. మొత్తం మంచు పడింది, తలుపు తీయడానికి లేదు. సో స్కూల్ లేదని హ్యాపీగా ఉండి ఆడుకుంటున్నాను అనుకుంటాడు వాడు. ఒకరోజు ఆడతాడు, నెక్స్ట్ డే కూడా మంచు కరగదు, మళ్ళీ ఆడుకుంటాడు, బస్ స్కూల్ లేదు హాయిగా ఉంది అని అనుకుంటాడు. మళ్ళీ తర్వాత 3వ రోజు చూడాలి, వాడికి బోరు కొడుతుంది, అబ్బా నేను మిస్ అవుతున్నానే స్కూల్ అని అనుకుంటాడు. ఎవరిని మిస్ అవుతాడో తెలుసా, టీచర్ని మిస్ అవుతున్నాను అంటాడు. ఆ పిల్లి ఏం చేస్తుంది అంటే అబ్బాయో ఆ క్యారెక్టర్ తనే తవ్వి దారి చేసుకొని స్కూల్ బస్ వచ్చేలాగా చేసి వీడు ముందు పడగానే కొంతమంది వచ్చి జాయిన్ అవుతారు. అంటే ఏంటి ఇక్కడ, నువ్వు ఎవరి కోసం చూడకు, నువ్వు నీ పని నువ్వు ప్రారంభించు, 4 చేతులు 4 కాళ్ళు వాటంతట అవే వచ్చి పడతాయి ఎక్కడ నీకు సాయంగా అని చెప్పడం. కథ అంటే అలా ఉండాలి. ఇలాంటి కథలు ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయి. విష్ణు శర్మ రాసినటువంటి ఎప్పటి నుంచో మనకు కథలు అంటే మిత్రలాభం మిత్రభేదం లాంటి కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కథల పుస్తకాలని పిల్లలకి చదివించి అలవాటు చేయాలి. ఇకపోతే మీ తండ్రి గారు పెండ్యాల రాఘరావు గారు చాలా గొప్ప పార్లమెంటేరియన్, మరి మీరెందుకు రాజకీయం వైపు మొగ్గు చూపలేదు? ఈ కాలం ఎలా ఉందమ్మా, రాజకీయాల్లోకి వెళ్ళడం చాలా కష్టమైన పని. అప్పుడు ఆ కాలంలోనే మా నాన్నగారే నిలదొక్కుకోలేకపోయారు. ఆయనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడం నా ధర్మము నా విధి అనుకొని చేశాడు. అరెస్ట్ అయ్యాడు, 3-4 సార్లు జైలు పాలయ్యాడు, జైలు నుంచి పోటీ చేశాడు, గెలిచాడు, ఎంపీ అయ్యాడు. అది వేరు. ఆయన 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాడు, ఒక ఎంపీ స్థానం, 3 ఎట్ ఏ టైం అద్భుతమైన మెజార్టీతో. అది ఇంతవరకు ఎవరు కూడా రికార్డు బద్దలు కొట్టలేదు. ఆ మధ్యన ఎన్టీ రామారావు గారి కొడుకు బాలయ్య బాబు ఉన్నారు కదా, బాలకృష్ణ గారు వరంగల్లో ఏదో సినిమా రిలీజ్కు ఆడియో రిలీజ్ దేని కొరకు ఒక కార్యక్రమం పెట్టారు. ఆయన చెప్పారు అక్కడ, అది బాగా వైరల్ అయింది, నేను ఆ వీడియో చూసి అనుకున్నాను అనమాట. ఈ విషయంలో బాలకృష్ణ గారికి అందుకే థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఒకసారి మా నాన్న పేరు చెప్పారని. ఏమంటాడంటే, మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు 3 స్థానాలలో నిలబడి గెలిచారు, ఇలాంటిది ఎవరు కూడా రికార్డ్ బ్రేక్ చేయలేదని అన్నారు అనుకున్నాం మేము. కానీ ఈ మధ్య తెలిసింది నాకు, ఇక్కడ మీ వరంగల్ జిల్లాలోనే పెండ్యాల రాఘవయ్య గారు అని ఉన్నారట, ఆయన 3 స్థానాలు గెలిచారట అని చెప్పి ఒకసారి గుర్తు చేశారు. అది చాలా సంతోషం అనిపించింది. మా నాన్న చాలా పట్టుదల వ్యక్తి ఉండే పోరాట యోధుడు. ఆయన లక్షణాలు నాకు ఉన్నాయి. నాకు కూడా రాజకీయాలు చాలా ఇష్టం. మేము రోజు చర్చించుకుంటాం ఇంట్లో. అప్పుడు మా నాన్న ఉన్నప్పుడు ఈ ఊళ్ళో మాట్లాడుకున్నాము అంటే, మళ్ళీ నాకు పెళ్ళై వచ్చిన తర్వాత నా భర్తకి బాగా రాజకీయాలు ఇష్టం. ఈవెన్ దో ఈజ్ ఏ ఎంప్లాయ్, ఆయనకు బాగా అవగాహన, అన్ని దేశాల రాజకీయాల గురించి తెలుసు తనకు, భారత రాజకీయాల గురించి. మేము కూడా మా చిన్నతనంలోనే నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉంది, ఏ దేశంలో ఏ పార్టీకి ఏం గుర్తులు దగ్గర నుంచి మాకు తెలుసు. అట్లా రాజకీయాన్ని ఎన్నడూ వదిలేసి లేము మేము. ఇప్పటికీ కూడా రోజు మేము ఒక గంట సేపు అరగంట సేపు తప్పనిసరి రాజకీయాలు చర్చించుకుంటాం, నేను నా భర్త, నా పిల్లలకు కూడా మంచి అవగాహన ఉన్నది. కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా అందులోకి దిగి ఎన్నికలు ఓట్లు అనే దాంట్లోకి దిగి ఒక పదవి ఆశించి వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని. నాకు ఆఫర్లు కూడా వచ్చాయి రాజకీయాల్లోకి రమ్మనమని, కానీ నా మనస్తత్వానికి సూట్ అవ్వదు. చాలా కష్టాలు పడాల్సి వస్తుంది, చాలా ఒదిగి ఉండాల్సి వస్తుంది, మనకు ఇష్టమైన లేనివి కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు చేయాలమ్మా. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయాలు అనే స్థాయికి వచ్చాం. మీకు తెలుసా అమ్మా, మా నాన్నగారు 27 రూపాయలతోని ఆయన గెలిచాడు. ఆయన జైల్లోంచి నామినేషన్ వేశాడు, రిలీజ్ అయ్యి వచ్చే తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి.
ఆయన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ తండ్రి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు డబ్బులు ఉండకపోయేది, ఏదో ఆస్తి అంటే 10 ఎకరాలు ఉంటుండొచ్చు కానీ డబ్బులు కనిపించేది కాదు, అప్పుడు క్యాష్ అనేది లేదు. అయితే పొలంలో ఏదో కళ్ళం అంటారు, కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్ళి అమ్మి 27 రూపాయలు వస్తే దాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఊరు తిరగాలి కదా, కొంచెమైనా వెళ్తారు కదా ప్రచారానికి. ప్రచారం అసలే చేయలేదు కానీ ఏదో 1-2 డేస్ తిరిగినట్టున్నారు, కరెక్ట్గా తెలియదు కానీ ఖర్చు పెట్టినటువంటి వాడు. ఆ రోజుల నుంచి నీకు ఈ రోజులకు వస్తే ఆ నంబర్ ఎలా ఉందమ్మా, 27 రూపాయలు ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? చాలా. సో డబ్బులు ఎక్కడున్నాయి? మా దగ్గర ఇలా డబ్బులు ఉండవు. మేము, మా హస్బెండ్ ఉద్యోగమే, నేను ఉద్యోగం చేశాను, ఉద్యోగం తప్ప మాకు వేరే ఏం లేదు. మా పిల్లల్ని కూడా మేము అలాగే పెంచుకున్నాం, మాకేం ఆస్తి పస్తులు లేవు. అవి అమ్ముకొని సంపాదించిన అక్రమ సంపాదన ఏమన్నా ఉంటే ఎటు కాకుండా ఖర్చు పెట్టి విచ్చలవిడిగా అన్నీ వదిలేసుకొని, విలువలను వదిలేసుకొని చేసే స్థాయికి దిగజారిన రాజకీయాలు ప్రస్తుతం. పాపం ఇప్పుడున్న వాళ్ళందరూ అలా చెడ్డవాళ్ళని నేను అనడం లేదు. ఇది ప్రజలు అలవాటు చేశారా, వాళ్ళకు ప్రజలు అలవాటు చేశారా, ప్రజలకు వీళ్ళు అలవాటు చేస్తారా తెలియదు కానీ డబ్బు ప్రవాహం సాగుతున్నటువంటి ఈ రోజుల్లో, డబ్బే మనిషిని శాసిస్తున్నటువంటి ఈ రోజుల్లో రాజకీయాలకు వెళ్ళాలని కూడా నేను అనుకోలేదు, నాకు ఇష్టం లేదు. మీరు సాహిత్యాభివృద్ధికి మీరు చేసిన కృషికి గాను మీకు ఎన్ని పురస్కారాలు వచ్చాయి? కొన్ని ముఖ్యమైన పురస్కారాల గురించి చెప్తారా? పురస్కారాలు వచ్చాయేమో, ఏవో కొన్ని వచ్చాయి కానీ ముఖ్యంగా అంటే వచ్చాయి. ఇప్పుడు రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ, మనకి అన్ని చోట్ల నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను, సన్మానాలు, సభలన్నీ జరిగాయి. కానీ చాలా గొప్పది చెప్పుకోవాలి అంటే తెలుగు యూనివర్సిటీ నుంచి నాకు మొన్న ఉత్తమ రచయిత్రి పురస్కారం వచ్చింది. అది అన్నిటికన్నా నాకు బాగా సంతృప్తినిచ్చినటువంటి పురస్కారం. చివరిగా మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి తెలియజేస్తారా? ఏముందమ్మా, రాస్తూ పోవడమే అంటే వేరే ఏముంటాయి, మనకి ఏం ఆశలు ఉంటాయి, ఏమీ లేదు. చదవాలి, రాయాలి, ఏదో రాయడం కాదు, బాగా చదవాలి. ఇప్పటికీ నేను మన తెలుగు సాహిత్యం మీదనే నేను ఫోకస్ చేసి చదివాను, కొన్నాళ్ళుగా ప్రపంచ సాహిత్యం మీద దృష్టి పెట్టాను. ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను అవి చదవడం అనేది. అంటే అనువాద సాహిత్యాన్ని చదువుతున్నాను కానీ అసలు సాహిత్యాన్ని, మూల సాహిత్యాన్ని, ఇంగ్లీష్లో ఉన్నదాన్ని కూడా చదవగలిగే స్థాయికి నేను ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం చేయాల్సింది అది. 10 మందిని చదివితే మనకి కొంతనన్నా అవగాహన వస్తుంది. నేను ఎప్పుడు మనం సముద్రంలో నీటి బొట్టులాగా అనుకుంటాము, ఇది పెద్ద విశాలమైనటువంటిది సాహిత్యం అనేది. ఆ సాహిత్యంలో చిన్న అణువు మనం ఒడిసి పట్టుకుని ఒక గుప్పెడు నీళ్ళు తీసుకున్నాను అంతనే. చాలా ఉంది చదవాల్సింది, పరిశోధన చేయాలని ఉంది. నేను ప్రస్తుతము తెలంగాణ చాలా రోజులు అవుతుంది రాస్తున్నాను కానీ అది పూర్తి చేయలేకపోయాను. తెలంగాణ స్త్రీల సాహిత్యం అని నేను ఒక పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాను, అది రాస్తున్నాను, అది అవ్వడం లేదు పూర్తిగా, అది ఒకటి పూర్తి చేయాలి. అలా ఉన్నాయి కొన్ని. ముఖ్యంగా అనువాద సాహిత్యం మీద ఫోకస్ చేసి ప్రపంచ దేశ సాహిత్యాన్ని బాగా చదవాలి. ఇప్పుడు వరకు చదివింది సరిపోదు, ఇంకా చదవాలి అని అనుకుంటున్నాను. అట్లని తెలుగు సాహిత్యం మొత్తం చదివేశానని కాదమ్మా, ఇంకా ఉంది, ఇంకా చదవాలి. నేను నిత్య విద్యార్థిని, చదువుతాను, రాస్తాను. నా స్వంత సృజనాత్మకతతో కవిత్వము, కథలు రాస్తాను, వేరే వాళ్ళవి చదివి రాస్తాను. ఇది పెద్ద ప్రణాళికలు ఏం లేవు, శరీరం సహకరించినంత వరకు రాస్తాను. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా ఓపికగా చక్కగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అమ్మా. మీ వనిత టీవీ ప్రేక్షకులందరికీ మంచి చక్కగా నమస్కారాలు, సంతోషం. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.